శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆదినారాయణ. గ్రంథం అవధూత లీల. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. నిత్యపారాయణ గ్రంథం. రచన శ్రీ పెసర సుబ్రహ్మణ్య మాస్టర్ గారు, గులగమూడి. గురు దర్శనం. నేను శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని హమేషా దర్శించేవాడను. కానీ వారు చెప్పినట్లు శ్రీ వెంకటేశ్వర వారిని మాత్రం దర్శించలేదు. నా యందు ప్రేమతో ఒక్క సంవత్సరం అలా చెప్పి చివరకు శ్రీ స్వామివారిని దర్శించకుంటే నా దగ్గరకు రావద్దన్నారు. నా ముఖము వివరణమైంది. అది గుర్తించిన ఆ ప్రేమమూర్తి, శ్రీ స్వామివారు భూమి మీద దేవుడు, వెళ్ళి పరీక్షించుకో అన్నారు. పరీక్షా విధానం కూడా వారే చెప్పారు. 1. ఎవరి నుండి ఏమీ గ్రహించని శ్రీ స్వామివారు నన్ను అడిగి తినేందుకు పెట్టించుకోవాలని. 2. ఎవరిని తాకనివ్వని శ్రీ స్వామివారు నా చేత తన కాళ్లకు నూనె పూయించుకోవాలని కోరుకోమన్నారు. నేను, నా స్నేహితుడు శ్రీ టీవీ శేషగిరిరావు గారు వెళ్ళి శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నాము. కొత్తవారు శ్రీ స్వామివారిని పాదాలు తాకనివ్వకుండా కాపలా ఉండే రోసిరెడ్డి గారు, గురువయ్య గారు ఎటో వెళ్ళిపోయారు. వెంటనే తినేందుకు ఏమన్నా పెడతావాయ్యా అని శ్రీ స్వామివారు చేయి చాపారు. మేము తీసుకెళ్లిన శనగలు, బెల్లం పొడి చేసి తెచ్చేలోగా రోసిరెడ్డి గారు, గురువయ్య గారు వచ్చి ఆ పొడి వారు పెట్టబోతే అంగీకరించక నా చేత పెట్టించుకొని తిన్నారు. అదేవిధంగా కళ్ళకే కాకుండా శరీరమంతా నూనె నా చేత మర్దించుకున్నారు. స్నానం కూడా నేనే చేయించాను. అది మొదలు శ్రీ స్వామివారి ఎడల భక్తి కుదిరింది. శ్రీ సాయి సకల సాధు స్వరూపి కనుక గురు పూర్ణిమ నాడు మేము చేయబోయే శ్రీ సాయినామ యజ్ఞానికి శ్రీ స్వామివారు రావాలని శ్రీ సాయినాథునకు విన్నవించుకున్నాము. ఎన్నో మార్లు ఆహ్వానించిన ఇప్పుడు కాదన్న శ్రీ స్వామివారు ఆనాడు మా ప్రార్థన మన్నించి మా గృహానికి విచ్చేయడమే కాకుండా శ్రీ శేషగిరిరావు గారింట్లో జరిగే నామయజ్ఞాన్ని ఆశీర్వదించి వచ్చారు. నేను శ్రీ సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే ఒకరోజు శ్రీ స్వామివారు నా స్వప్నంలో చమురు లేకుండా కాల్చు అని ఆజ్ఞాపించారు. తెల్లవారి శ్రీ స్వామివారిని అడిగితే మౌనం వహించారు. కానీ చమురు పదార్థాలు తిన్నప్పుడు నాకున్న ఆయాసం, జబ్బు హెచ్చడంతో శ్రీ స్వామివారి సందేశం నాకు అప్పుడు అర్థమైంది. 1980 సంవత్సరంలో నేను కొన్నాళ్ళు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండి సేవిస్తానంటే నీ అన్నము నువ్వు తింటూ ఉండు అన్నారు. అట్లా ఎందుకు స్వామి అంటే వాళ్ళు బాపనుళ్ళు తినకూడదు అని సెలవిచ్చారు. కాలాంతరంలో ఆ మాట అక్షరాలు నిజమై ఇంట్లో తప్ప మరెక్కడ భోంచేసినా అనారోగ్యం అవడంతో ఆ నియమాన్ని పాటిస్తున్నాను. 1983 సంవత్సరంలో ఒక స్నేహితుని బలవంతంపై నియమాన్ని ఉల్లంఘించడంతో చలి, దగ్గు, ఆయాసం మొదలైనది. సుమారు 4 రోజులు ఆయుర్వేదం, హోమియో, ఆలోపతి వైద్యాలు విఫలమైనాయి. డాక్టర్ గారి సలహాపై మద్రాసు విడదలిచాను. ముందుగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించి 3 నిద్రలు చేసి వెళ్ళాలని కలిచీడలో బస్సు ఎక్కినది మొదలు నా బాధలన్నీ మఠమయమైనాయి. శ్రీ స్వామివారి సమాధి చెంత 3 నిద్రలు చేసి ఇంటికి ప్రయాణమైతే తిరిగి నా బాధలు మొదలైనాయి. పూజారి నాగయ్య గారి సలహాపై పగలంతా ఉద్యోగం చేసుకొని సాయంకాలానికి శ్రీ స్వామివారిని దర్శిస్తానని చెప్పుకోగానే నా బాధంతా నివారణైంది. అది మొదలు నిత్యం సుమారు 60 కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగం చేసి తిరిగి గులగమూడి చేరుతున్నాను. 1989 సంవత్సరం నవంబర్ నెల నుండి శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారం వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి గులగమూడిలో కాపురం ఉంటున్నాను. బాధ కూడా అనుగ్రహానికి గుర్తని ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన నా ఆయాసం, జబ్బు పోసాగింది. నిత్యం దోవపడున నామజపం చేస్తూ 4 ఇడ్లీలు తెచ్చి శ్రీ స్వామివారికి కృతజ్ఞతతో సమర్పిస్తే తినేవారు. ఒకరోజు నా జేబులో 10 పైసలే ఉంది. 10 పైసలతో ఒకే ఇడ్లీ తేవడమా, అప్పు చేసి 4 తేవడమా అనే ఆలోచనలతో మార్గమంతా నామజపం చేయకుండా చేయలేకపోయాను. ఇడ్లీ తెచ్చాక శ్రీ స్వామివారు కనీసం తాకను కూడా లేదు. మరొక రోజు శ్రీ స్వామివారి బృందమంతటికీ ఇంట్లో చేయించి ఇడ్లీ తెస్తానని చెప్పి పప్పు నీటిలో పోసింది మొదలు తెల్లవారి ఇడ్లీ చేసేంతసేపు ఏమనకుండా నామజపం చేసి ఇడ్లీ తెచ్చేలోగా శ్రీ స్వామివారు హోటల్ నుండి తెచ్చిన ఇడ్లీ తినేశారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడుతూ కూర్చున్నాను.
నరసారెడ్డి భార్య నా చింతకు కారణం తెలుసుకొని 4 ఇడ్లీలు ప్లేట్లో పెట్టుకొని శ్రీ స్వామివారిని సమీపించింది. శ్రీ స్వామివారు ఆ 4 ఇడ్లీలు తినేశారు. నాకెంతో సంతోషమైంది. కనుక మొదటి సన్నివేశంలో ఇడ్లీలు తాగుటకు కూడా నిరాకరించుటకు, రెండవ సన్నివేశంలో ఇడ్లీలు స్వీకరించుటకు కారణం నామజపమే. కనుక అందరూ శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రమైన నామజపం చేసి తరించాలని ప్రార్థన. ఇట్లు శ్రీ పెసర సుబ్రహ్మణ్య మాస్టర్ గారు, గొలగమూడి. శుభం భవతు.